టాపిక్ వచ్చేసి సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే మనకు కనపడే టాపిక్ ఏంటంటే, మనకు క్రోమోజోమ్ వచ్చేసి ఎక్స్ వై ఉంటుంది. ఎక్స్ వై క్రోమోజోమ్స్ని ఏమంటారంటే సెక్స్ క్రోమోజోమ్ అంటారు. అప్పుడు ఆ ఎక్స్ మీద ఉండే ఏదైతే అల్లీల్ ఉంటుందో దాని ప్రకారంగా అనేది సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేది వెళ్తుంటుంది ఒక వంశం నుంచి ఇంకో వంశంకు. కాబట్టి దానికి పేరు సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని చేసి పేరు వచ్చింది. రైట్. హ్యూమన్స్లో మనకు డ్రాసోఫిల్లో ఇప్పుడు చూడు, మనుషుల్లో కానీ లేకుంటే అరటిపండు మీద ఉండే డ్రాసోఫిలా ఈగ మీద కానీ సేమ్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. అదేంటంటే ఎక్స్ఎక్స్ అండ్ ఎక్స్వై క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రాసోఫిలా ఈగని ఇప్పుడు డ్రాసోఫిలా ఈగ కంటి కలర్ ఏంటంటే ఐ కలరు. ఐ కలర్ను మనకు అతను పరిశోధిస్తున్నప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ మెయిన్ సెంటెన్స్, డ్రాసోఫిలా యొక్క ఐ కలర్తో వర్కింగ్ చేస్తున్నప్పుడు సెక్స్ క్రోమోజోమ్లో అది ఎక్స్ కావచ్చు వై కావచ్చు లింకేజ్ ఉంది అని టిహెచ్ మార్గాను కనుగొన్నాడు అప్పుడు శాస్త్రవేత్త. సో టిహెచ్ మార్గాను ఐ కలర్ ఆఫ్ డ్రాసోఫిలా ఈజ్ ఆల్సో, టిహెచ్ మార్గాను ఏమన్నా అంటే ఐ కలర్ ఆఫ్ డ్రాసోఫిలా యొక్క ఐ కలర్ అనేది ఈజ్ ఆల్సో కంట్రోల్డ్ బై జీన్. ఆ జీన్ ప్రజెంట్ ఆన్ ఏ సెక్స్ క్రోమోజోమ్ ఏదంటే ఎక్స్ కానీ వై కానీ అని చెప్తున్నమాట. అదే ఎక్స్ క్రోమోజోమ్. అందుకే దీన్ని ఏమన్నారంటే సెక్స్ లింక్డ్ జీన్స్ అని కానీ లేదా సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పాడనమాట. తర్వాత ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని కూడా దీనికి అంటారు. ఎందుకంటే ఎక్స్ క్రోమోజోమ్ మీదనే అది ఒక వంశం నుంచి ఒక వంశంకి వెళ్తుంటుంది కాబట్టి ఎక్స్ లింక్డ్ మీద అది. సో దీన్ని వివరించి ఇంకా 3 తీసుకున్నాడు. ఎవరు అంటే ఇతను టిహెచ్ మార్గాన్ డ్రాసోఫిలా మీద. ఫస్ట్ బ్రౌన్ బాడీ డామినేటు, ఎల్లో బాడీ రెసివ్, రెడ్ ఐ డామినేషను, వైట్ ఐ రెసివ్, నార్మల్ వింగ్ ఏమో డామినేషను, మినేచర్ వింగ్ ఏమో రెసివ్. చూడండి ఇవన్నీ కూడా ఎక్స్ క్రోమోజోమ్ మీదనే ఉంటాయి అన్నమాట కన్ఫామ్గా. ఓకే. సో మనకు ఇక్కడ గుడ్డు చెప్తామండి, బ్రౌన్ బాడీ ఎప్పుడు డామినేషనే ఎల్లో బాడీతో పోల్చుకుంటే. అంటే దీని అర్థమైంది, ఇది మనకు వై ప్లస్ పెట్టొచ్చు, ఇది వై పెట్టొచ్చు. రెడ్ బాడీ ఎప్పుడే ఎర్రగా ఉండే కళ్ళు వైట్ కలర్తో పోల్చుకుంటే డామినేషనే కదా గుర్తుగా, కాబట్టి దీన్ని డబ్ల్యూఐ పెట్టొచ్చు, దీన్ని డబ్ల్యూ పెట్టొచ్చు. తర్వాత నార్మల్ వింగ్కి ఎం ప్లస్, తర్వాత ఇది రెసివ్ కాబట్టి ఎం మైనస్ అని పెట్టొచ్చు, అంటే ఎం పెట్టొచ్చు. అలా అనమాట. ఈ 3 మీద పరిశోధించినాడు. ఇవన్నీ కూడా ఎక్స్ క్రోమోజోమ్ మీదనే ఉంటాయన్నమాట. అందుకే దీన్ని ఏమంటారంటే, మీకు ఇక్కడ వర్డ్ ఏంటంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ఎక్స్ మీద అయినా ఉండొచ్చు, వై మీద ఉండొచ్చు, అది అనమాట. ఇక్కడ ఎక్స్ మీద చెప్తున్నాడు. చూడండి, మేల్ నుంచి నెక్స్ట్ జనరేషన్లో ఉన్న బిడ్డల యొక్క ఫిమేల్కు ఇతని యొక్క జీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో దాన్ని ఏమంటారంటే ఎక్స్ లింక్డ్ క్రోమోజోమ్స్ అంటారు. దాన్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్ లింక్డ్ క్రోమోజోమ్, ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అట్లా రకరకాల పేరుతో పిలుస్తారు. ఎక్స్ క్రోమోజోమ్ అంటారు, సెక్స్ లింక్డ్ జీన్స్ అంటారు, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటారు, ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు అన్నమాట. దీనికి ఈ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్కి ఉదాహరణ ఏంటంటే కలర్ బ్లైండ్నెస్. సో నార్మల్గా విజన్ అనేది, అంటే నార్మల్గా మనకు కంటి కనపడే విజన్ ఉండే జీను నార్మల్గానే పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి విజన్ నార్మల్గా ఉంటుంది, కానీ కలర్ బ్లైండ్నెస్ అన్నామని చెప్పేసి ఆ జీన్లో ఆ జీన్ అయ్యే అబ్నార్మల్ ఏం కాదు, ఆ జీన్ నార్మల్గానే ఉంటుంది, నార్మల్గా పనిచేస్తుంది. కానీ కేవలం రెడ్ కానీ గ్రీన్ సిగ్నల్స్, మనం సిగ్నల్ చూస్తుంటాం, రెడ్ కానీ గ్రీన్లను మాత్రమే డిఫరెన్షియేట్ చేయలేదు. అంటే ఏంది, ఏది రెడ్ ఏది గ్రీన్ అని మాత్రమే డిఫరెన్షియేట్ చేయలేదు. దాన్నే కలర్ బ్లైండ్నెస్ అంటారు. అందుకే కలర్ బ్లైండ్నెస్ ఏమని పిలుస్తారంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అంటారు, అంతేగాని గ్రీన్ అండ్ రెడ్ అన్నారు. గుర్తుపెట్టుకోండి, రెడ్ అండ్ గ్రీన్. ఆర్ అనేది ముందు వస్తుంది, గ్రీన్ అనేది తర్వాత వస్తుందంట. రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ అని రాదు. సో దీన్ని సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటారు, లేకుంటే ఎక్స్ క్రోమోజోమ్ అంటారు, లేకుంటే ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటారు, లేకపోతే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్ అంటారు. ఇక్కడ మీకు ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్ అని
ఈ కలర్ బైండ్నెస్ ఎందుకంటే చెప్తాను. చూడండి, ఎక్స్ లింక్డ్ అంటే మనకు తెలుసు ఎక్స్ క్రోమోజోమ్ మీద మనకు ట్రాన్స్ఫర్ చేస్తుందని. రెసిసివ్ డిజార్డర్ అని ఎందుకు అన్నారు ఈ కలర్ బైండ్నెస్ని చెప్తా చూడండి. ఎలా అంటే అసలు నార్మల్గా ఫిమేల్ యొక్క క్రోమోజోమ్ ఎలా ఉంటుంది, ఈ ఎక్స్ఎక్స్ ఉంటే అందరు తెలుసు ఇది నార్మల్ రా అని. ఒకవేళ ఎక్స్ఎక్స్ మీద మనకు కలర్ బైండ్నెస్కు ఒక ఎక్స్ మీద మరియు మరో ఎక్స్ మీద 2 ఎక్స్ మీద ఉంటేనే కలర్ బైండ్నెస్ అనే డిసీజ్ వచ్చింది ఆ లేడీకి, ఆ ఫిమేల్కి అని చెప్పేసి అర్థమవుతుంది. అంటే ఒక ఎక్స్ మీద సి ఉండాలి, ఇంకో ఎక్స్ మీద కూడా సి ఉండాలి. అప్పుడే ఇది డామినెంట్ క్యారెక్టర్గా చూపిస్తుంది అనమాట. అంటే ఏంది, ఆ ఫిమేల్లో కలర్ బైండ్నెస్ అనే డిసీజ్ను బయటకు చూపిస్తుంది. దీన్ని ఏమంటారు, ఎక్స్ లింక్డ్ డామినెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, డామినెన్స్. ఓకే, ఎక్స్ లింక్డ్ డామినెంట్ అంటారు. కానీ కలర్ బైండ్నెస్ ఏమంటారంటే ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అంటారు. అంటే చూడండి, ఒక ఎక్స్ మీద ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి. ఒక ఎక్స్ మీద కలర్ బైండ్నెస్ అనేది అల్లెలీలో ఉంది, ఇంకో ఎక్స్ మీద లేదు. అంటే దీన్ని సాధారణంగా ఏమంటారంటే నార్మల్ అంటారు. నార్మల్ అని ఇది ఆ ఫిమేల్లో ఉంటుంది కానీ బయటికి డిసీజ్ చూపించదు. సో కాబట్టి దీన్ని క్యారియర్ అంటారు. కానీ చూడండి, 2 ఎక్స్ల మీద కలర్ బైండ్నెస్ యొక్క అల్లెలీస్ ఉంటే అది డామినెంట్గా చూపిస్తారు. ఒక ఎక్స్ మీదనే ఉంది, ఇంకో ఎక్స్ మీద లేదు. కాబట్టి ఇదేమైతే లోపల ఒక తరంలో అట్లాగే చొచ్చుకొని లోపల దాక్కొని ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే రెసిసివ్ అన్నారు. రెసిసివ్. కాబట్టి ఈ కలర్ బైండ్నెస్కు పేరేమొచ్చిందంటే ఎక్స్ లింక్డ్. ఎక్స్ మీదనే వస్తుంది కదా ఇది క్రోమోజోమ్ మీద. ఎక్స్ లింక్డ్ రెసిసివ్లోనే ఉంటుంది అనమాట. రెసిసివ్ డిజార్డర్ అని పేరు వచ్చింది అనమాట. అదే రెండిటి మీద ఉన్నప్పుడు మాత్రమే డిసీజ్ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్స్ లింక్ డామినేషన్ అంటారు జనరల్గా. కానీ ఇది మనకు సంబంధం లే. ఎక్స్ లింక్ రెసివ్ అంటారు. ఎందుకు అంటారంటే కలర్ బైండ్నెస్ అనేది ఒక ఎక్స్ మీదనే ఉన్నప్పుడు రెసిసివ్ ఉంటుంది, 2 ఎక్స్ మీద ఉన్నప్పుడు డామినేషన్ ఉంటుంది. సో ఒక ఎక్స్ మీద ఉన్నప్పుడు కలర్ బైండ్నెస్ ఉంటుంది కాబట్టి దానికి రెసిసివ్ డిజార్డర్ అని పేరు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రెసిసివ్ ఎందుకంటే ఒక దాని మీద ఉండి ఒక దాని మీద లేకపోతే అది రెసిసివ్ అవుతుంది. ఓకే, కలర్ బైండ్నెస్ అయినా కావచ్చు మరియు హిమోఫిలియా. ఇప్పుడు మనం చెప్పబోయే హిమోఫిలియా కూడా 2 కూడా ఎక్స్ లింక్ రెసిసివ్ డిజార్డర్ కిందకి వస్తాయి. ఇక్కడ డిజార్డర్ అన్న ఇన్హెరిటెన్స్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి, పెద్ద తేడా ఏం లేదు. ఓకే, కలర్ బైండ్నెస్ నార్మల్గా విజన్కి ఉన్న జీన్ నార్మల్గా పనిచేస్తుంది. రెడ్ అండ్ గ్రీన్ను మాత్రమే డిఫరెన్షియేట్ చేయలేదు. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ కానీ దీన్ని ఎక్స్ క్రోమోజోమ్స్ అని, ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ కానీ, ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ కానీ చెప్తారన్నమాట. ఇక్కడ కలర్ బైండ్నెస్ ఉంది కదా, ఈ కలర్ బైండ్నెస్ జీనోటైప్స్ ఆఫ్ ఫిమేల్. అంటే ఫిమేల్లో కలర్ బైండ్నెస్ వస్తే దాని యొక్క జీనోటైప్స్ ఎలా ఉంటాయంట అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎక్స్ ఉంది 3 వేసుకోండి. ఎక్స్ఎక్స్ వస్తే హోమోజైగస్ నార్మల్, ఎక్స్ వచ్చిన హోమోజైగస్ డిసీజ్డ్, దీనికి డిసీజ్ వచ్చినట్టే. ఇది హెట్రోజైగస్. చూడండి, మనకు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హోమోజైగస్ అన్నాడు, ఇక్కడ హోమోజైగస్ అన్నాడు. అంటే హోమోజైగస్ అంటే వీటి మీద ఉండే అల్లెలీస్. ఇక్కడ నార్మల్ ఉన్నప్పుడు ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, హోమోజైగస్ కన్నా ఎందుకన్నా అంటే ఇక్కడ ఒకటి రకమైన సి ఉంది, ఇక్కడ ఒక రకమైన సి ఉందిగా, ఒకే రకం ఉంది హోమోజైగస్. కానీ ఇక్కడ హెట్రోజైగస్ అన్నాడు, హెట్రోజైగస్ రెసిసివ్ డిజార్డర్. ఓకే, హెట్రోజైగస్ రెసిసివ్ డిజార్డర్. ఇక్కడ క్వశ్చన్ కూడా అడుగుతాడు, ఎక్స్ లింక్డ్ రెసిసివ్ హెట్రోజైగస్ డిజార్డర్ అని అంటారు. ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అనేది ఏ కండిషన్లో చూపిస్తుంది అంటే హెట్రోజైగస్లోనా, హోమోజైగస్లో అంటే హెట్రోజైగస్లో. చూడండి, ఒక ఎక్స్ మీద ఒక సి ఉంది, ఇంకో ఎక్స్ మీద లేదు. అప్పుడు ఏమవుతుంది, మనం ఎక్స్ఎక్స్ దీని గురించి ఊహించుకుంటాం, ఇది హోమోజైగస్ కదా అనుకుంటాం. కానీ దీని మీద ఊహించుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఊహించుకుంటే హెట్రోజైగస్ అవుతుంది. సో ఇది క్యారియర్. అందుకే కలర్ బైండ్నెస్ని ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అని అంటారు. ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్, ఎక్స్ లింక్డ్ రెసిసివ్ ఇన్హెరిటెన్స్ అంటారు. రైట్, కలర్ బైండ్నెస్ జీనోటైప్స్ ఆఫ్ ఇది ఫిమేల్లో అయిపోయింది, ఇన్ని విధాలుగా వస్తుంది. అదే మేల్లో జీనోటైప్స్ ఎలా ఉంటాయంటే XY తీసుకున్నాం అనుకో. ఎందుకు ఇక్కడ రాసినాము, దీనికి ఇంకోటి రాయలేదంటే ఎప్పుడు కూడా XY క్రోమోజోమ్స్ ఉంటాయి కదా మేల్ క్రోమోజోమ్స్ మీద, అది క్యారియర్గా పనిచేయదు అనమాట. కేవలం ఉంటే రోగమన్న రావాలా, లేకపోతే నార్మల్గా ఉండాలా. చూడండి, ఇక్కడ ఉంటే నార్మల్గానే ఉండాలా XY క్రోమోజోమ్ మీద, లేకపోతే డిసీజ్ కండిషన్ రావాలా. అంతేగాని
ఈ మేల్ యొక్క జీనోటైప్స్ ఎప్పుడు కూడా క్యారియర్ ఫామ్లో రావు. అది ఇక్కడ చెప్పేది అనమాట. సో నార్మల్ మేల్కి XY, డిసీజ్డ్ కలర్ బైండ్నెస్కి ఒక X మీద C వచ్చేసి ఇంకొక Y క్రోమోజోమ్ మీద నార్మల్ వస్తాడు. ఆల్టర్నేటివ్ ఫామ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ హెమీజైగస్ కండిషన్. చూడండి ఇక్కడ హెమీజైగస్ కండిషన్ ఎందుకన్నా అంటే ఇక్కడ హోమోజైగస్ హెట్రోజైగస్ ఎందుకన్నాడు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, సరిపోయింది. కానీ ఇవి మాత్రం దీని గురించి మాట్లాడుతున్నాయి, ఏది CC గురించి. బట్ హెమీజైగస్ ఏమన్నా అంటే మనం ఎప్పుడైనా చూసినప్పుడు క్రోమోజోమ్స్ లాస్ట్ది 23 పేరు మేల్స్లో అయితే ఫస్ట్ ఇలా ఉండి ఇలా ఉంటుంది. అంటే ఇది పూర్తిగా ఒక క్రోమోజోమ్ ఇలా ఉండి ఇంకో క్రోమోజోమ్ ఇలా కిందికి వస్తుంది. ఇది హెమీజైగస్ కండిషన్ అంటారు. అది ఫీమేల్ అనుకో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఇలా ఉండి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఏమవుతారంటే హోమోజైగస్ కండిషన్ కిందికి వస్తుంది అనమాట. హెమీజైగస్ ఏంటంటే ఒకదాని మీదనే మనకు కలర్ బైండ్నెస్ ఉంటుంది, ఒకదాని మీద ఉండదు. అంటే Y అనే క్రోమోజోమ్ అనేది క్యారియర్ చేయలేదన్నమాట. అది పాయింట్. సో మేల్లో క్యారియర్ ఉండదు. సో మేల్లో క్యారియర్ ఉండదు అంటే నార్మల్ మేల్ అన్నా రావాలా, లేదంటే డిసీజ్ మేల్ అన్నా రావాలా, క్యారియర్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. సో మేల్లో హెమీజైగస్ కండిషన్ కూడా కలర్ బైండ్నెస్ను కనపడుస్తుంది. అంటే ఏంది చెప్పా కదా, ఇది హెమీజైగస్ కండిషనే. ఒక X మీద కూడా C ఉన్నా కూడా కలర్ బైండ్నెస్ చూపిస్తుంది. అంటే ఇది హెమీజైగస్ కండిషన్. అందుకే మేల్లో హెమీజైగస్ కండిషన్ ఉన్నా కూడా కలర్ బైండ్నెస్ కనబడుతుందని చెప్తున్నమాట. ఓకే, సో కలర్ బైండ్నెస్ అనేది X క్రోమోజోమ్ మీదనే వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. కలర్ బ్లైండ్నెస్ అనేది X క్రోమోజోమ్ మీద మాత్రమే వస్తుంది. సో దీనిని అందుకే ఏమన్నారంటే X లింక్డ్ జీన్స్ అని, X లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు అనమాట. నెక్స్ట్ మనకు కలర్ బ్లైండ్నెస్ గురించి ఎగ్జాంపుల్ నార్మల్ ఫీమేల్ తీసుకోండి, కలర్ బ్లైండ్నెస్ మేల్ తీసుకుంటే చూడండి, వీటి యొక్క గ్యామెట్ 1 ఇక్కడ 2 గ్యామెట్స్ వస్తాయి. దీన్ని క్రాస్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ X ఇది అలా వచ్చేసిందా, రైట్ వచ్చేసింది కదా. వచ్చేసినప్పుడు ఫీమేల్ ఏమైంది, ఇక్కడ నార్మలే కానీ క్యారియరు రెసిసివ్ ఈ విధంగా అవుతుంది అనమాట. ఫీమేల్ ఏంటంటే నార్మల్ బట్ రెసిసివ్ అండ్ కలర్ బ్లైండ్నెస్ అయితే కాదు. కానీ ఇక్కడ మేల్ చూడండి, మేల్ ఏమైంది నార్మల్. ఓకే చూడండి, ఇక్కడేమో నార్మల్ ఫీమేలు బట్ ఇక్కడేమో ఫీమేల్ ఏమో క్యారియర్ వచ్చింది, రైట్. ఇక్కడేమో నార్మల్ ఫీమేలు, ఇక్కడ నార్మల్ ఫీమేలే కానీ బట్ క్యారియర్. ఇక్కడేమో డిసీజ్డ్ మేలు బట్ ఇక్కడ ఏమొచ్చింది నార్మల్ మేల్ వచ్చినాడు. కానీ తండ్రి నుంచి ఉన్న కలర్ బ్లైండ్నెస్ అనే XC క్రోమోజోము ఇక్కడ బిడ్డకు వచ్చింది, ఫీమేల్కి వచ్చింది, బట్ ఇక్కడ రెసివే. సో ఇక్కడ తండ్రి నుంచి బిడ్డకు వస్తున్నప్పుడు దీన్ని ఏమంటారు తెలుసా, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారన్నమాట. సో దీన్నే X లింక్డ్ ఇన్హెరిటెన్స్. చూడండి, ఇక్కడ X లింక్డ్ అని ఎందుకు ఉపయోగిస్తున్నాడు ఎక్కువ అంటే X క్రోమోజోమ్ మీదనే వచ్చి ఇది ఫిమేల్కు తన బిడ్డకు వెళ్తుంది కాబట్టి, X క్రోమోజోమ్ ద్వారా వెళ్తుంది కాబట్టి దీన్ని X లింక్డ్ అని ఇన్హెరిటెన్స్ అని అంటారన్నమాట. సో ఒక తరం నుంచి ఒక తరంకి వెళ్తే దాన్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. తండ్రి నుంచి బిడ్డకు, బిడ్డ నుంచి నెక్స్ట్ కొడుకుకి వెళ్తే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఈ రెండిటి మీద సెగ్రేట్ చేసినాడు, XC XY చేస్తే ఇదేమో ఇలా చేసి ఇలా చేసినాడు. మొత్తానికి ఏమైంది చూడండి, ఇక్కడ ఏమైంది, ఇద్దరు ఫిమేల్స్ ఇద్దరు మేల్స్. సో ఈ రెండు ఫిమేల్స్ వచ్చినాయి. సో ఈ ఫిమేల్ నార్మలు, ఈ ఫిమేల్ ఏమో రెసివ్, ఈ మేల్ ఏమో నార్మలు, ఈ మేల్ ఏమో కలర్ బ్లైండ్నెస్. అంటే నలుగురిట్లో ఎంత పర్సెంట్, 75% మనకు నార్మలే, 25% ఏమొచ్చింది డిసీజ్ వచ్చింది, కలర్ బ్లైండ్నెస్. అంతే కదా, 25 75%. సో 25% మనకు కలర్ బ్లైండ్నెస్ వచ్చింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇలా అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే కంక్లూజన్లో టోటల్ ఆఫ్ స్ప్రింగ్స్లో ఎంతమందికి డిసీజ్ వచ్చింది, టోటల్ ఆఫ్ స్ప్రింగ్స్లో ఎంతమందికి డిసీజ్ వచ్చింది ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనకు ఆఫ్ స్ప్రింగ్స్ ఎంతమంది వచ్చినారు, 4 వచ్చినారు. 4 వస్తే వీడేమంటాడు ఎంతమందికి డిసీజ్ వచ్చింది అన్నాడు. ఎంతమంది డిసీజ్ వచ్చింది, ఒకరికి వచ్చింది. అప్పుడు ఏం రాయాలా, 1/4 రాసినాం. మరి పర్సెంటేజ్ తీయాలా, 25% తీయాలా. 4లో ఒకరికన్నప్పుడు 25% కదా ఆర్టీ. ఓకే, మళ్ళీ ఇంకో క్వశ్చన్, టోటల్ ఆఫ్ స్ప్రింగ్స్లో ఎంతమంది సన్స్ డిసీజ్ అయినారు
అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సన్లోకి వెళ్ళాల. కొడుకులు ఎంతమంది? ఇద్దరు వచ్చినారు. ఇద్దరు ఎంతమందికి వచ్చింది డిసీజ్? ఒకరికి వచ్చింది. అంటే ఏంది? 1/2. 1/2 అంటే ఏంది? 50%. అంటే సన్ను తీసుకుంటే కొడుకులు ఇద్దరు తీసుకుంటే 100%. ఒక కొడుకు వచ్చింది కాబట్టి ఇక్కడ సన్స్కి ఇద్దరు కొడుకులకు గాను ఒక కొడుకు వచ్చింది కాబట్టి 50% అనమాట. ఇలా తెలుసుకోవాలా. టోటల్ ఆఫ్ స్ప్రింగ్స్లో ఎంతమంది డిసీజుడు, టోటల్ ఆఫ్ స్ప్రింగ్స్లో ఎంతమంది సన్ డిసీజుడు అని. అంటే ఒకవేళ ఇట్లా అడుగుతాడు, టోటల్ ఆఫ్ స్ప్రింగ్స్లో ఎంతమంది డాటర్స్కి అన్డిసీజుడు అంటే 1 2 3 ఎంత అంటే 100% అన్డిసీజుడు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మనం వెంట ఊహించుకొని ఇది సన్ వాడు అడిగేది బిడ్డలలో ఎంతమంది అంటే బిడ్డలలో 100% వీళ్ళకు రోగం రాలే, 100% అన్డిసీజుడు కిందికి వస్తుంది అనమాట. సన్స్ అంటే సన్స్ ఎంతమంది ఎంచుకోవాలా, ఎంతమందికి వచ్చింది, ఎంతమంది టోటల్ వేస్తే అయిపోతుంది. 2/1 4/1 అంటే 4/1 కాదు, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చూడండి, ఇక్కడ ఏమంటున్నారంట, ఫిమేల్ హూస్ ఫాదర్ వాజ్ కలర్ బైండ్ మ్యారీ కలర్ బైండ్ ఫిమేల్. చూడండి, ఈ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంది? కలర్ బైండ్ మేల్ని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ళ యొక్క ఫాదరు కలర్ బైండ్. సో అందుకే ఇక్కడ ఏం చేసిన అంటే చూడండి, నేను ఇప్పుడు ఈ అమ్మాయిని మనము ఓకే వాళ్ళ ఫాదర్ కదా, వాళ్ళ ఫాదరు ఖచ్చితంగా XY, వాళ్ళ మదర్కు ఏం చెప్పాలి? XX ఉంది. ఇప్పుడు క్రాస్ చేస్తే ఇది X, ఇది XC XY క్రాస్ చేస్తే, సో ఇది XC X తర్వాత XY. ఓకే, డాటర్ ఏమైంది? ఫాదర్కి నుంచి కూతురుకు వస్తుంది. కలర్ బైండ్నెస్ ఇక్కడ ఏమైందంటే నార్మలే, బట్ క్యారియర్ రూపంలో ఉంటుంది కలర్ బైండ్నెస్. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి ఎవరికి మ్యారేజ్ అయిందంట అంటే కలర్ బైండెడ్ మేల్కి అయింది. ఇతను తీసేయండి, వీళ్ళిద్దరూ ఇతను చెల్లెలు అవుతుంది, ఇతను అన్న అవుతాడు అనమాట. కాబట్టి ఇతను తీసేస్తే ఇప్పుడు ఈ డాటర్ వచ్చేసి ఇంకొక అబ్బాయిని, ఎవరు కలర్ బైండ్నెస్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే ఎట్లా వస్తుంది సిమ్టమ్ ఏంటంటే చూడండి, XCY ఉంది. సో దీనికి గ్యామెట్స్ తయారు చేస్తే ఎలా ఉంటాయంటే XCX తర్వాత XCXY వస్తుంది. చూడండి, ఈ క్రాస్ చేస్తే ఎలా వచ్చినాయి? ఓకే, ఫిమేల్స్, రైట్. ఇక్కడ ఇద్దరు ఫిమేల్స్, ఇక్కడ ఇద్దరు సన్స్ వచ్చినారు. ఫిమేలు ఇక్కడ డిసీజుడే. ఎందుకు? 2 X మీద C వచ్చింది కాబట్టి. ఇది నార్మల్ క్యారియర్, ఇక్కడ డిసీజుడు, ఇక్కడ నార్మల్. అంటే డిసీజుడ్ ఏమో ఇది వచ్చింది, ఒక కూతురికి డిసీజ్ వచ్చింది, ఒక కొడుక్కి డిసీజ్ వచ్చింది. సో అప్పుడు డిసీజ్ ఎంతమంది అంటే 50% డిసీజ్. సో మొత్తం మీద టోటల్ ఆఫ్ స్ప్రింగ్స్కి డిసీజ్ ఎంత అంటే 50%, అంటే 25 డిసీజ్ ఎంతమందికి వచ్చింది? ఇతనికి అంటే 50%. ఒకవేళ కొడుకులకి డిసీజ్ వచ్చిందంటే ఇక్కడ ఏంది 100%లో ఇద్దరు కదా, 1/2 కాబట్టి ఇది 50% అవుతుంది. ఈ ఇద్దరికి 100% తీసుకొని దీంట్లో 1/2 తీసుకుంటే 50%. కూతుర్లకు తీసుకుంటే 50%, కానీ టోటల్ మీద తీసుకుంటే 50%. గుర్తుపెట్టుకోండి, కూతుర్లకు తీసుకున్న 50%, కొడుకులకు మధ్యన తీసుకున్న 50%, మొత్తం మీద తీసుకున్నా కూడా 50%. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏమనుకుంటాం, ఇది 50%, ఇది 50% అనుకుంటే 25 కాదు. కొడుకులకి అన్నప్పుడు ఈ కొడుకు 50% అంటే 100%, కూతురికి అన్నప్పుడు ఇక్కడ 100% తీసుకోవాలి కూతుర్లకు అన్నప్పుడు. సో అందుకే మనకి ఇక్కడ ఎంతమంది సన్స్ అన్నప్పుడు 1/2 అంటే 50% వచ్చింది. అది మెయిన్ పాయింట్. ఒక విషయం చెప్తాను ఇక్కడ మీకు, ఎప్పుడైనా కూతురికి గాన కలర్ బైండ్నెస్ రావాలి అనుకుంటే, కూతురికి ఖచ్చితంగా కలర్ బైండ్నెస్ రావాలి అనుకుంటే ఎలా ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే, తల్లి క్యారియర్ అయి ఉండాలా, తండ్రి ఏమో ఖచ్చితంగా పక్క డిసీజ్డ్ మేల్ అయి ఉండాలా. ఓకే, తల్లి ఏమో క్యారియర్ నార్మల్ ఇది కలర్ బైండ్నెస్కి క్యారియర్ అయి ఉండాలా, బట్ ఫాదర్ ఏమో కలర్ బైండ్నెస్ మేల్ అయి ఉండాలా. అప్పుడు మాత్రమే కూతురికి 100% కలర్ బైండ్నెస్ రావడానికి ఆస్కారం ఉంది. సో అందుకే ఇది లింక్ చూడండి, X మీద వస్తుంది కదా, దీనికి అందుకే పేరు పెట్టారు X లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని పేరు పెట్టారు అనమాట. చూడండి, కలర్ బైండ్నెస్ ఆడవాళ్ళలో వెరీ రేర్ వస్తుంది. కలర్ బైండ్నెస్ ఈజ్ రేర్ ఇన్ ఫిమేల్స్. ఎందుకంటే ఇది X లింక్డ్ రెసిసివ్ అంటే మనకు ఆడవాళ్ళలో ఫిమేల్స్లో X 2 ఉంటాయి. ఒక దాని మీద వచ్చినా కూడా ప్రమాదం ఏం లేదు. ఖచ్చితంగా రెండింటి మీద వస్తేనే మనకు
ఏమైతే కలర్ బ్లైండ్నెస్ అనే డిసీజ్ బయటకు చూపిస్తుంది, లోపల క్యారియర్గా ఉంటుంది అనమాట. అదొక కారణం ఎందుకు రేర్గా వస్తుంది ఫిమేల్స్ కలర్ బ్లైండ్నెస్ అనేది. సో ఫిమేల్ కలర్ బ్లైండ్ కావాలంటే మదరు అట్లీస్ట్ క్యారియర్ అయి ఉండాల, ఫాదర్ మాత్రం ఖచ్చితంగా కలర్ బ్లైండ్ డిసీజ్ ఉంటేనే ఆ పుట్టబోయే అమ్మాయికు కలర్ బ్లైండ్నెస్ వస్తుందని చెప్తున్నాం అనమాట. రైట్. సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్, దీనికి ఎగ్జాంపుల్ కలర్ బ్లైండ్నెస్. ఇంకోటి హిమోఫిలియా కూడా ఉంది, మనం చదవబోతున్నాం. హిమోఫిలియా కూడా ఉంది. ఇక్కడ చూడండి, మనుషులలో రెడ్ కలర్ కనపడకపోవడానికి కారణమైన నరాలు ఏంటివంటే కోన్స్, రాడ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే రెడ్ కోన్ ఆఫ్ ఐస్ అన్నారు. మనిషిలో మనము గ్రీన్ కలర్ బయట చూసినప్పుడు కనపడకోకుండా పనిచేయకపోకుండా ఉండడానికి ఉండే జీన్స్ ఏంటివంటే నరాలు ఏంటివంటే కోన్స్, గుర్తుపెట్టుకోండి. కోన్స్ వల్లనే మనకు జరుగుతుంది. నెక్స్ట్, ముటేషన్ ఆన్ ఎక్స్ క్రోమోజోమ్ అక్కర్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ క్రోమోజోమ్ మీద ముటేషన్స్ జరిగినప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కడెక్కడ ఉంది, మేల్లో ఫీమేల్ ఉంది కాబట్టి రెండింటిలో ముటేషన్ జరుగుతుంది. కానీ ఎక్కువ 8% మేల్లో జరుగుతుంది ముటేషను, 0.4% ఫీమేల్ జరుగుతుంది. అంటే ఏంది, ఆడవాళ్ళలో తక్కువ జరుగుతుంది, మగవాళ్ళలో ఎక్కువ జరుగుతుంది అంటున్నాడు. ఎందుకంటే సో ఫిమేల్స్లో XX 2 ఉంటాయి, ఒకదాని జరుగుతుంది. దీంట్లో మేల్స్లో X ఒకటే ఉంటుంది, Y వేరే ఉంటుంది, కాబట్టి 8% ఎక్కువ జరుగుతుంది. సో కలర్ బ్లైండ్నెస్ను రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అని అంటారు, అంతేగాని గ్రీన్ రెడ్ కలర్ బ్లైండ్నెస్ అయితే అనరు. ఇంకోటి చూడండి, అసిస్టెంట్ రీజన్. రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అనేది ఎందుకు మేల్లో 8% మరియు ఫిమేల్లో 0.4%. సో కలర్ బ్లైండ్నెస్ ఈజ్ రేర్ ఇన్ ఫీమేల్ అని చెప్పి ఎందుకు అంటారు, రేర్ అంటే 0.4% కదా. ఎందుకంటే రీజన్ ఏంటంటే, సో రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఉండేది ఎక్స్ క్రోమోజోమ్ మీద, అందుకే మేల్లో 1 క్రోమోజోమ్ ఉన్నందువలన, ఫీమేల్లో 2X క్రోమోజోమ్ ఉన్నందువలన మనకు ఆ డాటర్ ఉన్నందుకు మనకు ఈ రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అనేది మేల్స్ 8%, ఫీమేల్లో 0.4% వస్తుందని చెప్పేసినాడు. రైట్. ఇక్కడ వేరేది టాపిక్. ఏ డాటర్ విల్ నాట్ నార్మల్లీ బీ కలర్ బ్లైండ్ అన్లెస్ మదర్ క్యారియర్ అండ్ ఫాదర్ కలర్ బ్లైండ్నెస్. చూడండి, ఏ డాటర్ విల్ నాట్ నార్మల్లీ బీ కలర్ బ్లైండ్, కూతురికి సాధారణంగా కలర్ బ్లైండ్నెస్ అనేది రాదు. అంటే ఏంది, ఆడవాళ్ళలో కలర్ బ్లైండ్నెస్ అనేది సాధారణంగా రాదు. అన్లెస్ ఎప్పటి వరకు రాదంట అంటే తల్లి క్యారియర్ అయితే వస్తుంది, ఫాదరు కలర్ బ్లైండ్నెస్ జీన్స్ ఉంటే వస్తుంది అనమాట. అందుకే కూతురికి ఎప్పటి వరకు కలర్ బ్లైండ్నెస్ రాదు అంటే, ఎంతవరకు రాదు అంటే మదర్ క్యారియర్ అయినా ఉండాలా, ప్లస్ ఫాదర్ కలర్ బ్లైండ్నెస్ ఉంటేనే కూతురికి కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. లేకుంటే ఏ మదర్ విల్ నాట్ నార్మల్లీ బీ ఏ కలర్ బ్లైండ్ని సంతరించుకోదు. ఏ డాటర్ విల్ నాట్ నార్మల్లీ బీ కలర్ బ్లైండ్ అంటే ఏంటంటే కూతురికి ఎప్పుడు కలర్ బ్లైండ్నెస్ రాదు, ఎప్పటి వరకు, అన్లెస్ మదర్ క్యారియర్ అండ్ ఫాదర్ కలర్ బ్లైండ్నెస్ వచ్చేంత వరకు. సో దీనికి మనం ఉదాహరణ చెప్పేసినాం ఇక్కడ. చూడండి, ఇక్కడ ఇచ్చినాడు, మదర్ ఏమో క్యారియరు, ఫాదర్ ఏమో డిసీజ్డ్ కలర్ బ్లైండ్ డిసీజు చేస్తే చూడండి, డాటర్కి కలర్ బ్లైండ్నెస్ వచ్చిందా లేదా. రైట్. సో ఇక్కడ అబ్బాయికి కూడా కలర్ బ్లైండ్నెస్ వచ్చింది. ఒక డాటర్కి కూతురికి ఏమో నార్మల్ వచ్చేసి క్యారియర్ నార్మల్, ఇంకో అబ్బాయికి రాలేదు. సో ఆల్రెడీ నేను చెప్పేసిన ఇదల్లా. నెక్స్ట్, సెక్స్ లింక్డ్ రెసెసివ్ లేకుంటే ఎక్స్ లింక్ రెసెసివ్ డిజార్డర్ అని రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అంటారు. ఎక్స్ లింక్ రెసెసివ్ డిజార్డర్ అని హిమోఫిలియా కూడా అంటారు. దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఒక పాయింట్ చదివింటి, అందుకు ఇది రాసిన అనమాట. సో క్యాస్టెడ్ ఆఫ్ ప్రోటీన్స్లో ఒక ప్రోటీన్, సింగిల్ ప్రోటీన్కి లోపం ఉంటుంది అనమాట. సో అందుకు ఈ క్యాస్టెడ్ ప్రోటీన్స్ అంటే ఇట్లా అనమాట, అమినో యాసిడ్. అది చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్, కలర్ బ్లైండ్నెస్ రావాలన్నా హిమోఫిలియా రావాలన్నా కూడా హెమిజైగస్ కండిషన్లో రాదు. హెమిజైగస్ కండిషన్లో ఏది రాదు. హెమిజైగస్ అంటే మనం వెంటనే ఈ 2 ఎక్స్ హోమో అనుకుంటాం కదా, కానీ హెట్రోజైగస్లో రాదు. హెట్రోజైగస్ అంటే చూడండి, ఇక్కడ C ఉంది, ఇక్కడ లేదు హెట్రోజైగస్. ఇక్కడ H ఉంది హిమోఫిలియాలో, ఇక్కడ H లేదు హెట్రోజైగస్. దీంట్లో రాదు, క్యారియర్ రూపంలో ఉండిపోతుంది. హెట్రోజైగస్ కండిషన్ ఎప్పుడు కూడా క్యారియర్ రూపమే. మళ్ళీ ఎప్పుడు వస్తా అంటే X మీద C మరి X మీద C అంటే హోమోజైగస్లో మాత్రమే డిసీజ్డ్
డిసీజ్ని చూపిస్తుంది అనమాట. హోమోజైగస్ కండిషన్లో మాత్రమే డిసీజ్ని చూపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కలర్ బ్లైండ్నెస్ హోమోజైగస్ కండిషన్ ఉన్నప్పుడే, హిమోఫీలియా కూడా కలర్ బ్లైండ్నెస్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే డిసీజ్ని బయట చూపిస్తుంది, హెటరోజైగస్లో చూపించదు. రైట్. హిమోఫీలియాలో బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, కాబట్టి దానికి హిమోఫీలియా అని పేరు వచ్చింది. సో హిమోఫీలియా 2 రకాలు. హిమోఫీలియా ఏ రాయల్ డిసీజ్ అంటారు, హిమోఫీలియా బి క్రిస్మస్ డిసీజ్ అంటారు. సో హిమోఫీలియా ఇన్ ఫీమేల్ ఈజ్ రేర్, కలర్ బ్లైండ్నెస్ ఆల్సో ఫీమేల్స్లో రేర్, సేమ్ రీజన్ యాజ్ కలర్ బ్లైండ్నెస్. సో కలర్ బ్లైండ్నెస్కి ఏ రీజన్ ఆ రీజన్ ఏంటంటే ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ ఫర్ ఫీమేల్స్ టు బీ హిమోఫీలియా. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ పదం చూడండి, ఆడవాళ్ళు హిమోఫీలియా పొందాలంటే, చూడండి ఫర్ ఫీమేల్స్ టు బీ హిమోఫీలియా పొందాలంటే ఫాదర్ ఈజ్ ఏ హిమోఫిలిక్ డిసీజ్, మదర్ అట్లీస్ట్ క్యారియర్ ఉండాల. టు బీ అంటే ఏంది, పొందాలంటే. ఓకే, ఫర్ ఫీమేల్ టు బీ హిమోఫిలిక్ అవ్వాలంటే, ఫర్ ఫీమేల్ హిమోఫిలిక్ అవ్వాలంటే ఫాదర్ హిమోఫిలిక్ డిసీజ్ అని ఉండాలా, మదర్ అట్లీస్ట్ క్యారియర్ ఉండాలా, సేమ్ కలర్ బ్లైండ్నెస్ మాదిరే. చూడండి ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏదైనా కావాలనుకుంటే యష్కా మ్యామ్ వీడియో నెంబర్ 9లో చూస్తే సరిపోతుంది, ఏది ఎన్సీఆర్టీ వాళ్ళలో.